కురుక్షేత్రం యుద్ధభూమి కాదు, మన జీవితమే యుద్ధం. ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలి, ఎవరి ముందు నిలబడాలి, మనం ఎలా ధైర్యంగా ఉండాలి. అర్జునుని సందేహం, కృష్ణుని మార్గదర్శకత్వం మీకు తెలియాలా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. అందరికీ నమస్కారం. భగవద్గీత అర్జున విషాదయోగము 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రముఖ యోధులను ద్రోణాచార్యుడికి పరిచయం చేస్తూ వీళ్ళంతా యుద్ధంలో అనుభవజ్ఞులు మరియు విజయవంతులు అని చెప్తూ ఉన్నాడు. ఈ శ్లోకం నేర్పే జీవిత పాఠాన్ని చూద్దాం. బలంపై అతి విశ్వాసం ఉండకూడదు. బలంపై విశ్వాసం మంచిదే, కానీ అతి విశ్వాసం పతనానికి దారితీస్తుంది. ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభించే ముందు అందుబాటులో ఉన్న వనరులని స్పష్టంగా గుర్తించడం చాలా ముఖ్యం. ఇది వ్యూహం మరియు విజయానికి అవసరం. అలాగే ఇందుకు ధర్మం కూడా అవసరం. ఒక నాయకుడు ఖచ్చితంగా తన టీంలో త్యాగానికి సిద్ధపడే వారిని గుర్తించి గౌరవించాలి. అయితే త్యాగం ఏ లక్ష్యం కోసం అనేది మరింత ముఖ్యం. అధర్మమైన లక్ష్యం కోసం త్యాగాలు వృధా అవుతాయి. శాస్త్రీయంగా ఈ శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం. వీరులైన, ధీరులైన, నిపుణులైన వ్యక్తులు టీంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సభ్యుడి నైపుణ్యం, అనుభవం, నిపుణతను గుర్తించడం చాలా ముఖ్యం. అలాగే ఒక సమర్థవంతమైన టీంలో ఎన్నో రకాల నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు ఉండడం చాలా ముఖ్యం. అలాగే తమ ప్రాజెక్ట్ విజయం కోసం తమ సమయాన్ని, శక్తిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న బృంద సభ్యులు కావాలి. వారి నిబద్ధత ప్రాజెక్ట్ పురోగతికి చాలా కీలకమైనది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తమ బలాన్ని, అందుబాటులో ఉన్న వనరులను స్పష్టంగా అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. ఇది రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రణాళిక వేయడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం. అహంభావం అనేది ఒక నాయకునికి ఖచ్చితంగా ఉండకూడని లక్షణంగా చెప్పారు. అలాగే దైవాన్ని విస్మరించకూడదు. తాత్కాలికమైన బలంపై ఆధారపడకూడదు. అంటే భౌతిక బలం, సంఖ్యలు, ఆయుధాలు అనేవి తాత్కాలికమైనవి. ఆధ్యాత్మికంగా నిజమైన ఆత్మవిశ్వాసం, ధర్మాచరణ ఉండటమే విజయానికి మెట్టవుతుంది. అలాగే పరిమిత దృక్పథం ఎప్పటికీ ఓటమికి నాంది పలుకుతుంది. తన కోసం ప్రాణాలను త్యాగం చేసేవారిని గమనించడం మాత్రమే కాకుండా స్వార్థపూరితమైన దృక్పథాన్ని వదిలివేసి ఆధ్యాత్మిక జీవితంలో సర్వలోకహితం కోసం పాటుపడిన వారికి ప్రకృతి కూడా తన సర్వశక్తులు కేంద్రీకరించి విజయాన్ని చేకూరుస్తుంది అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. తార్కికంగా ఈ శ్లోకం నాయకత్వ లక్షణాలను చాలా ముఖ్యంగా ఉదహరిస్తుంది. నాయకునికి వ్యూహం ఎంతో అవసరం. అలాగే ప్రణాళికాబద్ధమైన సంభాషణ అంటే మొరాలిటీ బూస్టర్ లాంటిది. అంటే తన సైన్యంలోని ప్రముఖులని అందరినీ కూడా పేరు పేరున గుర్తించడం, అలాగే వారిలోని నిపుణతని గమనించి గౌరవించడం ఎంతో ముఖ్యమైనది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఎంతో అవసరం అని మనకి ఈ శ్లోకం తార్కికంగా వివరిస్తుంది. అనుభవం యొక్క అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది విజయానికి అని చెప్పే ఈ శ్లోకం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామంలో 2 రైతులు ఉన్నారు. ఒకరు అనుభవజ్ఞుడు, మరొకరు కొత్తగా వ్యవసాయం ప్రారంభించారు. కొత్త రైతు ఎక్కువ మంది కార్మికులను నియమించి అధిక పంటని ఆశించాడు. కానీ అనుభవజ్ఞుడు తన అనుభవంతో సరైన సమయంలో విత్తనం వేసి, నీరు పెట్టి, పంటను సంరక్షించి చివరికి అధిక దిగుబడిని తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి అనుభవం, జ్ఞానం, అలాగే ఏ సమయంలో ఏమి చెయ్యాలి అన్న ఆలోచన, అంతేకాకుండా దైవం మీద నమ్మకం, మన మీద ఆత్మవిశ్వాసం అన్నవి విజయానికి ఎంతో కీలకం అని మనకి ఈ శ్లోకం చెప్పకనే చెబుతుంది. నేను నా బలాన్ని గుర్తించి దానిని ఉపయోగించుకుంటాను. అతి విశ్వాసం లేకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతాను. I acknowledge my strengths and use them with humility. I move forward
స్ట్రాటజికల్లీ వితౌట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా కుటుంబంలో భాగం అవ్వండి. మాతో కలిసి ఈ జ్ఞానయాత్రను కొనసాగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీకృష్ణార్పణమస్తు.